హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చాలా డిఫరెంట్ అయినటువంటి ప్లేస్లోకి వెళ్ళాము. చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. చాలామంది తన ఫ్యామిలీస్తో కరెక్ట్గా ఆ ప్లేస్లోకి వెళ్ళాలని కోరుకుంటారు. ఏంటి ఆ ప్లేస్ అంటే, ఆ ప్లేస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. అలాగే వెరీ డేంజరస్ కూడా. కానీ అది ఒక ఫ్యామిలీస్తో ఈవినింగ్ అండ్ వీకెండ్స్లో వెళ్ళచ్చు. వాటర్ తక్కువ ఉన్నప్పుడు వెళ్తే మరీ మంచిది. చాలా బ్యూటిఫుల్ బీచ్ ఉంది, అలాగే చాలా డేంజరస్ కూడా. ఇంతకీ ఏంటి ఆ బ్యూటిఫుల్ బీచ్ అండ్ వెరీ డేంజరస్ ప్లేస్? వాటర్ ఉన్నప్పుడు తగ్గినప్పుడు ఎందుకు వెళ్ళాలి? అసలు ఆ ప్లేస్ ఎక్కడుంది? ఇదన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? మేము వెళ్ళాము ఇద్దరు ఫ్యామిలీస్తో, పిల్లలతో బాగా ఎంజాయ్ చేసాము, హ్యాపీగా గడిపాము. ఆ ప్లేస్ మీరు చూడాలనుకుంటున్నారా? వెంటనే వీడియో లైక్ చేసి వీడియో చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్లో మంచి ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో చెప్తాను, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, వీడియోని లైక్ చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఎంటర్ ఇన్ టు ద వీడియో. ఇంటికి రావడానికి ఎన్నిసార్లు వస్తుంది మేడం? స్ట్రైట్గా లాస్ట్కి పోవాలి. అవును, ఆ లాస్ట్కి పోవాలి మనం. హాయ్ ఫ్రెండ్స్, మేము యాక్చువల్లీ ఒక స్విమ్మింగ్ పూల్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. కానీ పిల్లలందరూ కలుసుకొని సిద్ధవటం వెళ్దాము. అక్కడ వచ్చేసి ఏరు ఉంది కదా, ఆ ఏట్లో మనము స్విమ్మింగ్ చేయొచ్చు, అలాగే స్నానం చేయొచ్చు అంటే 2 ఫ్యామిలీస్ అన్నీ కలుసుకొని, ఇద్దరము అండ్ పిల్లలందరము కలుసుకొని 2 ఫ్యామిలీస్ సిద్ధవటం రావడం జరిగింది. ఇక్కడ సిద్ధవటానికి రాగానే ఫుల్లు అంటే దాదాపు 3/4% ఇది ఫుల్గా ప్రవహిస్తూ ఉంది. అయితే చాలా చల్లగా, అందులో వీకెండ్ హాలిడే కాబట్టి మేమందరము 2 ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయాలి, అలాగే పిల్లలతో కూడా హ్యాపీగా గడపాలి. పిల్లలు కూడా కావాలంటున్నారు స్విమ్మింగ్ పూల్ అయితే 1 అవరే కదా టైం తీసుకునేది. ఇక్కడైతే మనం ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయొచ్చు అనేసి ఇంత దూరం రావడం జరిగింది. కానీ మనం బ్రిడ్జి కింద నుంచి ఒక దారి ఉంది కదా, ఆ దారిలో వస్తున్నాము. కానీ అక్కడక్కడ పైప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అది మాత్రము చాలా డేంజర్. ఆ పైపుల పైన మనము అడుగు పెట్టేసి పైకి దాటుకొని అవతలికి వెళ్తూ ఉంటాము. అది చాలా డేంజర్. ఎందుకంటే చూశారు కదా ఎంత నిండు కొండలాగా దాదాపు ప్రవహిస్తుంది. కానీ లాస్ట్లో చివరి మాత్రమే అది కొద్దిగా ఒక 1/4 భాగం ప్రవహించకుండా ఉంది. సో మేము ప్లాన్ చేసుకున్నది ఏంటంటే ఇక్కడల్లా మనకు సెట్ అవ్వదు, ఎందుకంటే ఇది చాలా ఫుల్గా ప్రవహిస్తూ ఉంది. దాదాపు 3/4 భాగం అంతా నిండుగా ఉంది. అందుకనేసి లాస్ట్ వెళ్దాము, లాస్ట్ సైడ్ చూద్దామనేసి అక్కడికి వెళ్తూ ముందు మేము ఒకసారి ఎందుకైనా మంచిది అనేసి దేవుని గుడి ఉంటేను ఆ గుడి దగ్గరికి ప్రయాణం చేశాం. గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఇరుగులమ్మ తల్లి అని ఏదో చిన్న టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర ఆ రోజే సాటర్డే కావడంతో అందరికి భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు. పనిలో పని మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 1 అయింది. సో ఇంకా పనిలో పని భోజనాలు చేసేసుకొని దేవుని దర్శనం చేసుకొని మళ్ళా స్నానం చేయడానికి వెళ్దాము. ఇసుక లేకి అలాగే బీచ్ లేకి వెళ్తాము. అదేలేండి ఏట్లేకి మా లాంటి వాళ్ళకి ఆ చిన్న ఏరియా ఒక పెద్ద బీచ్ అన్నమాట. సో అక్కడికి వెళ్దాము అనేసి ప్లాన్ చేసుకున్నాం. అందరము హ్యాపీగా ఆ దేవుని గుళ్ళో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి మేము ఇక ఆ ఆఫ్టర్నూన్ 1 అయిపోయింది. తర్వాత ఆ ఏట్లోకి వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్, అక్కడ ఆ వాతావరణము చాలా ప్లీజెంట్గా చల్లటి గాలులతో
ఎంత హాయిగా ఉంటుందంటే స్విమ్మింగ్ పూల్లో 1 అవర్ మనం కూర్చున్నా వేస్ట్. ఇక్కడ ఈవినింగ్ వరకు హ్యాపీగా తెచ్చుకున్న ఫుడ్డు అలా బీచ్లో కూర్చొని తినేసి అలా హ్యాపీగా పిల్లలతో వాళ్ళతో స్నానాలు చేస్తూ మనము స్విమ్మింగ్ చేస్తూ అంటే వాళ్ళని కేర్ఫుల్గా చూసుకుంటూ ఇక్కడ మేము చాలామంది ఫ్యామిలీస్ ఏమి వచ్చాయి, మేమిద్దరమే కాదు, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ మొత్తం వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వస్తాయి. ఆ లొకేషన్స్ అన్నీ బాగుంటాయి, జాగ్రత్తగా చూడండి. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా పిల్లలకి రింగ్స్, అదే బెలూన్ రింగ్స్ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. ఎందుకంటే అవి లేకపోతే వీళ్ళ పిల్లలు కొట్టుకుపోతారు. లేదా పిల్లలకి ఎక్కువ లోతులోకి తీసుకెళ్ళకుండా వాళ్ళని కేర్ఫుల్గా తీసుకోవడం చాలా మంచిది. ఇంకా వీడియో లెంత్ అవుతుంది, నేను ఎక్కువ బాగుతున్నాను మాట్లాడుతున్నాను అంటారు కదా, అందుకని ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి గుడి దగ్గర నుంచి ఇంకా మేము బయలుదేరి ఇంకా మళ్ళీ 8 ప్రయాణం అయ్యాము. మా పిల్లలు మేము అంతా జస్ట్ వాకింగ్లో వస్తున్నాము. ఇంకొక ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళు బైక్లో 8 దగ్గరికి వెళ్తున్నారు. మా వాళ్ళు మేము వచ్చేసి వాకింగ్లో 8 దగ్గరికి ప్రయాణం చేస్తున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషను అది చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఎండల కాలము, అందులో ఇలాంటి లొకేషన్స్లోకి మనం వెళ్తే కనుక నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎక్కువ చెట్లు పెరగడం వల్ల వాటి యొక్క అందం అనేది దెబ్బతినింది. ఏదేమైనా మేము అనుకున్న దాని ప్రకారము హ్యాపీగా బీచ్లోకి వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంది ఏంటి మేము ఏం చేసామన్నిటిని చూడండి. దీంట్లో పిల్లలకి జాగ్రత్తగా చెప్తున్నాము. ఇది పెద్దల సమక్షంలో, పెద్దల ముందర మేము ఈ వీడియోలో మేము వెళ్ళడం జరిగింది, వాళ్ళను స్విమ్మింగ్ చేయించడం జరిగింది. సో ఇందులో మీరు ఎవరు తప్పు పట్టకండి. ఎందుకంటే మా పెద్దల సమక్షంలో అందరు ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్యామిలీస్ సమక్షంలోనే ఈ పిల్లలు ఇలా స్నానం చేస్తున్నారు. సో ప్లీజ్ డిస్క్లైమర్ ప్లీజ్. ఓకే, మేము బాగా స్నానం చేసి ఈత కొట్టి అలసిపోయినారు మా పిల్లలంతా. సో అలా అలసిపోయడం వల్ల వాళ్ళకి బాగా ఆకలి వేసినట్టుంది. అందరు కలుసుకొని ఒకసారి భోజనం చేసుకుని మళ్ళీ ఆడదాము అని చెప్పేసి మళ్ళీ 3:30కి అందరం మళ్ళీ బీచ్ పైకి వచ్చేసి భోజనం చేసుకున్నాము. అక్కడ ఉండేది మా బామర్ది అనమాట, అండ్ మా వైఫ్, మా పిల్లలు, అండ్ పక్కన ఉండేది మా చెల్లెలు, వాళ్ళ పిల్లలు అనమాట. సో అందరం కూడాను హ్యాపీగా లైఫ్లో ఒక కలిసిమెలిసి ఉండే పిల్లలతో కలిసి కూడా ఒక టైం స్పెండ్ చేయాలనేది
పెద్దవాళ్ళతో కూడా మనం ఇలా పిల్లలతో కలిసి స్పెండ్ చేస్తే ఫ్యామిలీస్ అనేటివి బాగా బాండింగ్ ఏర్పడతాయి, బాగా దగ్గర అవుతారు పిల్లలు కూడా. సో ఇటువంటి మెమోరీస్ని చాలామంది మిస్ అవుతుంటారు. ప్లీజ్ దయచేసి మీ ఫ్యామిలీస్ అండ్ మీ పిల్లలు కూడాను మీకు ఎన్నైనా ఉండనొచ్చు, కానీ పిల్లలు కలిసేట్టుగా వాళ్ళను ఒక మంచి మెమోరీస్ ఉండేట్టుగా వాళ్ళను ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా కొంచెం టైం కేటాయించి వాళ్ళ హ్యాపీనెస్ కూడా మీరు కోరుకోండి. ఓకే, అలాగే ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, చూస్తూ ఉండండి. అండ్ చివరిలో ఒక విషయం చెప్తాను, మర్చిపోకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది వచ్చేసి సిద్ధవటము చెరువు అనమాట, సిద్ధవటం ఏరు. ఇది మన కడపకు చాలా దగ్గరలో ఉంటుంది. కడప నుంచి బాక్రాపేటకు వచ్చి బాక్రాపేట నుంచి మన సిద్ధవటం రావచ్చు. జస్ట్ 25 నుంచి 30 రూపీస్ ఛార్జ్ ఉంటుంది బస్సులో అయితే. ప్రైవేట్ వెహికల్లో వచ్చేవాళ్ళు ప్రైవేట్ వెహికల్లో సొంతంగా రావచ్చు. లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఎదురుగా వచ్చేసి ఒక కోట కూడా ఉంది. ఆ కోటను కూడా చాలామంది చూడాలనుకున్న వాళ్ళు వచ్చి చూడొచ్చు. చాలా పాత కోట అనమాట, రాజుల కాలంది. అక్కడే చాలామంది రాజులు అందులో పరిపాలించడం జరిగింది. సో మేము ఇంకా ఈవినింగ్ అయింది, ఇక అక్కడ నుంచి హ్యాపీగా ఇంటికి బయలుదేరాము. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ట్రై చేయండి అండ్ ఫాలో అవ్వండి మై ఛానల్ ఆల్ ఆర్ట్ వండర్స్ విహారీ. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.